అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదంపై రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సిపి సజ్జనార్, కలెక్టర్ హరిచందన పర్యవేక్షిస్తున్నారు. రోబో సాయంతో ఫైర్ సిబ్బంది రెస్క్యూ కొనసాగుతోంది. షాపులో చిక్కుకున్న వారి పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం లోపల దూది, స్పాంజ్, అలాగే ఆయిల్స్, క్లాత్ మెటీరియల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మంటలు అదుపులోకి వచ్చినా పొగ కమ్మేసింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు నాంపల్లి ఎగ్జిబిషన్ కు ఎవరూ రావద్దని సిపి సజ్జనార్, కలెక్టర్ హరిచందన సూచించారు. అగ్ని ప్రమాదంలో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ ఎక్కువ కావడం వల్ల రెస్క్యూ కష్టమవుతోందని కలెక్టర్ హరిచందన అన్నారు. రెడీగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన పొగమంచు కొంత ఇబ్బందికరంగా సహాయక చర్యలకు అడ్డుపడతా ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఫర్నిచర్ షాప్ లో ఎక్కువ టేబుల్స్, దూది, స్పాంజ్ లాంటి పరికరాలు ఉండడం కారణంగా ఒకదానికొకటి మంటలు అంటుకొని మంటల వ్యాప్తి పెరగడం కారణంగా ఇప్పటి వరకు ఆ మంటలని అదుపులోకి తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత రోబోటిక్ ఎక్విప్మెంట్ సీన్ లోకి దింపి ఆ రోబోటిక్ కెమెరాని లోపలికి పంపి రక్షించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ రోబో కెమెరా కూడా విజిబుల్ లేకుండా పూర్తిగా పొగమంచుతో ఆ బిల్డింగ్ అంతా కూడా అమలుకపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇంతకుముందు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్, హైదరాబాద్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి పైన నగర ప్రజలకు అవేర్నెస్ లో భాగంగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ ఘటనా స్థలంలో పక్కకు ఆనుకుని ఉన్నటువంటి నాంపల్లి నుమాయిష్ గ్రౌండ్స్ కి ఎవరు ఈ రోజు ఎగ్జిబిషన్ నిమిత్తం రాకండి, అందరూ కూడా వాయిదా వేసుకోండి. ఈ ఘటన కారణంగా ఇప్పటికే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎవరు కూడా ఇటువైపుగా రాకండి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు ఆల్టర్నేట్ గా ఇంటికి చేరుకోవడము లేదా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లడము అంటూ మాత్రం ఇప్పటికే నగర పోలీసులు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి కూడా ఈ మెసేజ్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. ఈ రోబోటిక్ కెమెరా లోపలికి పంపి ఎక్కడ ఈ చిన్నారులు గాని, ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు గాని ఏ ప్రాంతంలో చిక్కుకున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, ఈ మంటల కారణంగా వాళ్ళు ఏమైనా అస్వస్థతకు, ఊపిరాడక గురైనటువంటి పరిస్థితి ఉందా, వీళ్ళు ఏమైనా గాయాల పాలై ఉన్నారా, ఇంకేదైనా బ్యాడ్ న్యూస్ వినబోతా ఉన్నారా అంటూ మాత్రం ప్రజలంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. దాంట్లో 2 చిన్నారులు, 2 ఇంటి పెద్ద వ్యక్తులు, ఒక వృద్ధురాలు కూడా దాంట్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి వాటిపైన కూడా పోలీసులు పూర్తిగా వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఈ భవనం ఎప్పుడు నిర్మాణం చేపట్టారు, ఈ భవనంలో ఎంతమంది నివాసం ఉంటారు, ఈ వ్యాపారాన్ని ఎలా ఇక్కడ అనుమతి ఇచ్చారు అంటూ కూడా ఆ కోణంలో పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. దీంట్లో కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణ సందర్భంగా ఈ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన సంబంధించి ఇది హిందీ ప్రచార సభ పేరుతో నిర్మాణం జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 1960లోనే హిందీ ప్రచార సభ పేరుతో ఈ భవనం నిర్మాణం జరిగినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో వెల్లడికి వచ్చింది. కొంతమంది ఇచ్చినటువంటి దాతల విరాళాలతో ఈ భవనాన్ని నిర్మాణం చేసి అచ్యుత్ రెడ్డి ఇచ్చినటువంటి ల్యాండ్ లో హిందీ ప్రచార సభ పేరుతో ఈ భవనాన్ని నిర్మించారు. కొంతకాలంగా ఈ భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి ఈ షాప్స్ ని ఏర్పాటు చేసి ఈ దందా కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా ఈ అంశం హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే షాప్స్ ఖాళీ చేయాలంటూ కూడా గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నారు. గతంలోనే సెట్ బ్యాక్ ఉండగా, కానీ ఇప్పుడు మాత్రం సెట్ బ్యాక్ లేకుండా ఫర్నిచర్ షాప్ ని ఏర్పాటు చేసి ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారు. కేసు కోర్టులో ఉన్నా సరే అలాగే ఈ ఫర్నిచర్ దందా నడిపిస్తా ఉన్నారు అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇమీడియట్ గా సెట్ బ్యాక్ లేనటువంటి ప్రాంతం కాబట్టి
ఆ షాప్ ఉండకూడదు, ఇమీడియట్ గా భవనం ఖాళీ చేయండి అంటూ కూడా గతంలోనే కోర్టు సూచించినప్పటికీ ఎవరు కూడా దాన్ని పాటించకపోవడంతో ఈ రోజు ఈ ప్రమాద స్థాయి పెరగడానికి కారణమైంది అంటూ మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు అయితే మంటలు అయితే ప్రధానంగా అదుపులోకి వచ్చాయి ప్రధానంగా కానీ లోపల ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంది అన్నది ఏమైనా తెలిసినటువంటి సిచ్యువేషన్, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఉన్నారంటున్నారు కదా, పొగ దట్టంగా అలుముకున్నట్టు తెలుస్తుంది. ఏంటి వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పటి వరకు వారు ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేనటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి ఈ మంటలు రేజ్ అయినటువంటి వెంటనే ఫైర్ టెండర్స్ అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులంతా కూడా చేరుకొని ఈ మంటలని ఆలస్యంగా నిలిపివేసినా సరే కానీ ముందుగా దాంట్లో చిక్కుకున్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేయాలన్నట్టుగా కూడా అక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ తో పాటు రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ అన్ని కూడా అక్కడికి చేరుకొని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో చిక్కుకొని ఉన్నారు, ఇక్కడ ఐడెంటిఫై ఉన్నారు, వీళ్ళు ప్రాణాలతోటే ఉన్నారు, వీళ్ళు సేఫ్ గానే ఉన్నారంటూ కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రహరీ గోడలని కూల్చైనా సరే వారు ఏ ప్రాంతాల్లో చిక్కుకున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ లో అని కొంతమంది, లేదు పై ఫ్లోర్ లో ఉన్నారు కొంతమంది అంటూ మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాబట్టి ఇప్పుడే మంటలు అదుపులోకి వచ్చాయి కాబట్టి జేసీబీ సహాయంతో ఆ ప్రహరీ గోడనంతా కూడా కూల్చేసి వీరు ఏ ప్రాంతంలో చిక్కుకొని ఉన్నారు అనే దానిపై మాత్రం ఇంకా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.